10% 20% పడిందంటే ఆ సచివాలయ వ్యవస్థ ఉద్యోగులే, ఆ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు తప్ప ఇంకో రెండో ఓట్లు లేదు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా తను అరాచకానికి వాడుకోవటాన్ని బుద్ధితోనే అతను చేశాడు. వీళ్ళు ఎంతవరకు ఉపయోగపడ్డారా అంటే, నా వరకు నేను ఇందా చెప్పారు ఆయన మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు, నాకు మా పల్నాడు జిల్లా నుంచి మా నరసరావుపేట మిత్రుడు ఫోన్ చేస్తే నేను వెళ్ళి నరసరావుపేట ఎస్పీ దగ్గర ఫైట్ చేశా. ఏంటది, నరసరావుపేట రూరల్ మండలం పాలపాడు విలేజ్లో వాడు వాలంటీరు ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి అక్కా చెల్లెను హింసిస్తూ ఉంటే, ఆ అమ్మాయి పురుగుల మందు తాగితే, గడ్డి మందు తాగితే నేను హాస్పిటల్కి జాయిన్ చేసి ఎస్పీ రవిశంకర్ రెడ్డి దాన్ని పోక్సో కట్టడానికి చాలా బాధపడ్డాడు. అన్నాడు. మేమందరం పోయి గొడవ చేస్తే అప్పుడు పోక్సో యాక్ట్ కట్టాడు ఆ వాలంటీర్ మీద. ఆ వాలంటీర్ కూడా సదర్ రెడ్డి గారు. అది కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా, అసలు పెట్టిన అతని ఇదే మంచిది కాదంటున్నా. అసలు కోటేశ్వరరావు గారు మరి ఎందుకు వెనకేసుకొస్తున్నారు కానీ, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పారు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవం. మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాం. బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము సత్రం నడపటం లేదు, టిట్ ఫర్ టాట్. మేము ఎలా చేయాలో ఏం చేయాలో తెలుసు మాకు కూడా. అంతేగాని మీరు ఊరికే పెట్టేస్తే మేము చూస్తూ ఉండి రాజ్యం మీకు అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మేము ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రజలను ఎలా రక్షించాలి, ఏ విధంగా రక్షించాలి అనే దాని మీదే అప్పటికి కూడా వాలంటీర్ చాలా మంచి చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తాం మీకు, మీరు ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉండండి, ఎలక్షన్ కమిషన్ చెప్పింది మీరు వెళ్ళకండి అని మా కార్యకర్తలకు చెప్పారు. వాలంటీర్ ఎక్కడికి వస్తే అక్కడ ఫోటోలు తీయమంటే అసలు అదే మా వాళ్ళకు ఉద్యోగం అయిపోయింది. అసలు ఎక్కడ ఆగారు, ఎక్కడ ఆగల వాళ్ళు నేను కోటేశ్వరరావు గారు నేను చెప్తున్నాను సార్, మీరు ఎక్కడైనా మీ ఊళ్ళో మీకు తారసపడ్డాడు ఎవడో ఒకడో ఇద్దరు మంచోళ్ళు అయితే ఉండొచ్చు, కానీ వాలంటీర్లు ఇవాళ ఎందుకు వాలంటీర్ నిజాయితీ ఉంటే ఉద్యమం చేయటం లేదు? అసలు వాలంటీర్ అనేవాడు మహిళలు ఉంటే వాళ్ళైనా వచ్చి గొడవ చేస్తారు. ఇవాళ వాళ్ళు చేయటల్లా, వైసీపీ వాళ్ళు చేయటల్లా. అసలు వాలంటీర్ ఉంటే వాళ్ళు ఎందుకు గొడవ చేయట్లేదు చెప్పండి? మీరు ఒక్క మాట చెప్పండి. వాలంటీర్లు సిన్సియర్గా పనిచేశారు అని ఉంటే ప్రజల నుంచైనా వచ్చేది, వీళ్ళ నుంచైనా వచ్చేది. వారికి మద్దతు ఎక్కడ ఉందండి? మద్దతు ఉందా? ఎవరి నుంచి అని ఉందా? వారికి మద్దతు ఉందా? అసలు వారే రావట్లేదు. వారికి మద్దతు ఎవరు వస్తారు? ఎక్కడిని ఇప్పుడు మేము తిరుగుతున్నాం సారు. మేము సుపరిపాలనలో తొలేడుకు పోతా ఉంటే ఈ తల్లికి వందనం దాని మీద మేము అడుగుతా ఉంటే, అయ్యా వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, మేము మరి మీరు అసలు ఎందుకు తీసేశారని అడగాలిగా. మేము పోతే చెబుతున్నారు, సార్ మీరు సూపర్ 6లో ఇచ్చిన హామీలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ మాకు కొద్ది రోడ్లు ప్రాబ్లం ఉంది, మాకు మంచినీటి సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మేము మా పార్టీ అధిష్టానం చెప్తా ఉన్నాం, వాటిల్లో మనం ఇది రోడ్లు మెరుగుపరచాలి, ఓళ్ళల్లో మంచినీళ్లు మెయిన్ కావాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలా వాలంటీర్ కావాలన్నోడే లేడు ఎవడో. ఇవాళ మేము 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్ 1 ఏదైనా కన్స్ట్రక్టివ్గా చేయాలి కానీ సార్, మైండ్ నువ్వు వేరే ఒకటి పెట్టుకొని వ్యవస్థ రూపొందించి ఒక రౌడీలు గోండాలను దాంట్లో దించి ఏందండి సార్ ఆ వ్యవస్థకి ఏంటో చెప్పండి. వాళ్ళు ఉద్యోగాలు జీతం అడిగితే సన్మానం పెట్టాడు ఒకరోజు, శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు సన్మానం పెట్టి మీరు మదర్ తెరిస్సా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అసలు మీకు గౌరవ వేతనం, మీరు అసలు జీతాలు అడగకూడదు మీకు అని చెప్పాడు. మరి మేమైతే క్లియర్గా చెప్పాం, మీరు పద్ధతి మార్చుకోమన్నాం. మార్చుకున్న సంఘటనలు ఎక్కడా ఉన్నాయా? మరి వాళ్ళ సంఘ నాయకుడు ఎవడైనా స్టేట్మెంట్ ఇచ్చి మేము ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం మేము లేవు అని ఎక్కడ చెప్పారా? ధైర్యంగా 25 సంవత్సరాలు నేను ఉంటాను, మీకెందుకు, మీరు విచ్చలవిడిగా రండి, రాజీనామాలు చేసి రండి. అసలు రాజీనామా చేయటం ఏంటి? అసలు 10%, 30%, 80% పక్కన పెట్టండి. రాజీనామాలు చేయటం ఏంటి? నువ్వేమైనా వైసీపీ తొత్తా? నువ్వు ఎందుకు చేసావు? దాంట్లోనే కనపడతా ఉంది. నీకు ఒక ఉద్యోగం అని భావించినప్పుడు, ఒక వాలంటీర్ సేవకుడు అన్నప్పుడు నువ్వు వాళ్ళ మాట వింటావు ఏంటి? అసలు ఎవరు సిఫార్సు ప్రకారం పెట్టుకున్నారు? నేను ఒక మాట ఒక్క నిమిషం కోటేశ్వరరావు, ఎమ్మెల్యే సిఫార్సు ప్రకారం పెట్టుకున్నారు సార్. వాడు వైసీపీ కాకుండా ప్రజలకి సేవ చేస్తాడు, లేకపోతే నిష్పక్షపాతంగా ఏదో ఏపీపీఎస్సీయో గ్రూప్ 1 నుంచి వచ్చాడు కాబట్టి వాడు చేయడని మనం ఎట్టనుకుంటాం? అసలు వాళ్ళని కొనసాగించాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కోటేశ్వరరావు గారి ప్రశ్న అంతా చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా అంటాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎక్కడ పాటించారంటున్నా నేను. వీళ్ళు మీరు అడగొచ్చు కదా, ఇవాళ వాలంటీర్ నాయకుడు వాలంటీర్ మీరు షరతు చెప్పలేదుగా, మీరు కొనసాగిస్తా ఉన్నారు. మీరు నేను అడుగుతుంది వ్యవస్థ గురించి.
వాలంటీర్ల గురించి కాదు, వ్యవస్థను వ్యవస్థ కొనసాగిస్తామని లేదు, చెప్పారా వ్యవస్థ. లేదా? నాకు అవసరం ఇప్పుడు సార్ మేము ఓకే మీ ప్రశ్నకు వస్తున్నా. సచివాలయ వ్యవస్థను కూడా మేము రెవెన్యూ వ్యవస్థలో అవసరమైన మేరకు ఉంచి ప్రక్షాళన చేసి దాంట్లో మెర్జి చేద్దాం అనుకున్నాం. కానీ సచివాలయ వ్యవస్థ మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము వ్యవస్థను కొనసాగిస్తామంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఆ ఆ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వల్ల కాదండి. ఉపయోగం ఏంటి సార్? అసలు రెన్యువలే జరగలేదు, గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు కదా. అది సార్ రెన్యువల్ జరగలేదు, పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. రెన్యువల్ అది టెక్నికల్ లేండి. కోర్టులో పోతే మీరు రెన్యువల్ చేయలేదు కదా ఇట్ట అడగచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, టెక్నికల్ పక్కన పెడదాం, కొద్దిగా మానవత్వంతో ఆలోచిద్దాము. అలా మానవత్వంతో ఆలోచిద్దాము. ఏంటి వాళ్ళ అవసరం ఏంటి? వాళ్ళే అడగట్లా. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పెట్టారు మాకు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి కూడా అడగట్లా. నిన్నటిదాకేమన్నాడు? మీకు 10,000, మీకు 10,000, మీకు 10,000 అన్నాడు. ఆ ముగ్గురికి 10,000 పడ్డాయి. ఇక అది వదిలేశాడు. మరి వాలంటీర్ అడగొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు మీరు 10,000 ఇస్తా అన్నారు, మా వాలంటీర్లు తీసుకొని అడగడే. దేనికి అడగడం? ఇప్పుడు ఏం ఆగుతున్నాయి? పెన్షన్లు ఆగాయా, లేకపోతే రేషన్ బియ్యం ఆగుతున్నాయా, లేకపోతే ఇంకేమన్నా పనులు ఆగుతున్నాయా? అన్ని పనులు టైం సరిపోతున్నాయి కదా మీకు. వాలంటరీ వ్యవస్థ అనేది దానికి ఇది లేదు సార్. అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తన అరాచకానికి వాడుకోవటానికి ఒక లైసెన్స్ గుంపు. అది ఒక లైసెన్స్ అవసరాన్ని. ఇప్పుడు 50 ఏళ్లకు ఒకళ్ళని ఇచ్చి అసలు వాళ్ళు ఏ స్థాయిలో బెదిరించారండి? మాకు ఇక్కడ గుంటూరులో కార్పొరేటర్ అభ్యర్థులను పెడదామంటే మేము ఒక అభ్యర్థిని అనుకుంటే వాళ్ళు ఉదయం కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి వీళ్ళే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళే, అసలు వాళ్ళే రాచరికం. అసలు వాళ్ళు 5,000 వాళ్ళ జీతం అనే పరిస్థితిలో లేరు. వాళ్ళు నేను చెప్తున్నాను సార్, పీజీ చదివినోడు 5% ఉన్నారు, దాంట్లో డిగ్రీ చదివినోడు 32% ఉన్నాడు. అంటే 5,000కి 32% డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారా? దేనికుంటారు? వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర, వైకాపా నాయకుల దగ్గర వాళ్ళు పైరవీలు చేసుకుంటా ఈ వాలంటీర్ అనే పేరుతో బతికారు. అసలు వాళ్ళు నిరుద్యోగులు కానే కాదు, నిరుద్యోగులో చిరుద్యోగులో కాదు. ఈ ప్రపంచంలో 5,000 అసలు ఎవడి దగ్గర పనిచేసినా అసలు 5,000 జీతం నెలకనేది ఎవరికన్నా ఉందా? దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. 5,000 ఏంటి? 5,000కి ఎట్ట పని చేస్తారు చెప్పండి? ఏం పని చేస్తారు 5,000కి? అంటే డిగ్రీ చదివినోడు, పీజీ చదివినోడు. శ్రీనివాసరావు గారు, నేను మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. విద్యా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరండి? ఆ? విద్యా వాలంటీర్ల వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు